హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హసీనా లాగ్స్. టుడే మనం ఆంధ్ర స్టైల్ పొంగలి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ 1 గ్లాస్ రైస్, 1 గ్లాసు పెసరపప్పు ఇలా కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా అల్లం రోటిలో వేసి దంచుకొని ఇలా కచ్చా పచ్చాగా ఇందులో కలుపుకోవాలి మనం ఉడికించుకున్న పొంగల్లో. ఇప్పుడు మనం 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం ఇందులో రుచికి సరిపడా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మా సైడు నెల్లూరు సైడ్ ఇలాగే చేస్తాం ఫ్రెండ్స్ పప్పు పొంగలి అంటే. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను పొంగలికి తాలింపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసాను, 1 స్పూను నెయ్యి కూడా వేసాను, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసాను, ఆనియన్స్ వేసాను, కట్ చేసుకున్న ఆనియన్స్. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు వేయడం వల్ల పొంగలికి ఇంకా టేస్ట్ చాలా వస్తుంది, మంచిగా ఉంటుంది పొంగలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పొంగలి ఉంది కదా అందులో వేసేసుకొని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి పొంగలి అంతా. అంతే ఫ్రెండ్స్, ఈజీగా రెడీ అయిపోతుంది. ఒక 20 మినిట్స్ కల్లా మనం ఈ పొంగల్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. పెసరపప్పులో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. వీక్లీ 2 టైమ్స్ అయినా ఈ పొంగలి రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ పొంగలి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పొంగలి. నేను తింటున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను ఎలా వచ్చింది. గోంగూర చట్నీ అండ్ పొంగలితో తింటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.